హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ పసుపు కొమ్ముల్ని ఇంపోర్ట్ చేసుకుంటామమ్మా. వాటిల్లో కర్కుమెన్ ఎక్కువ ఉంటది అనేసి అది ఆరోగ్యానికి కూడా మనకు మంచిది అంటారు కదా. అక్కడి నుంచి వచ్చిన వాటిని శుభ్రంగా కడుగుతారు. పీసులు అయి ఉంటాయి. ఆ పీసులు తీసేసి వాళ్ళు ఎక్కడ ఎండబెడతారో తెలియదు. అందుకని ఒకసారి కడిగేసి ఎండాకాలంలో ఎండ పెట్టేస్తాము. దాని తర్వాత ఇప్పుడు పసుపు ఆర్డర్ వస్తే అప్పుడు పట్టిస్తాం అన్నమాట. ఇది మన పసుపు స్టోరీ. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఆముదం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు పౌడర్. మెంతులు వేసి వేయించేద్దాం కమ్మటి వాసన వచ్చే వరకు. ధనియాలు కూడా వేసేయండి, జీలకర్ర కూడా వేసేయండి. అన్ని విడివిడిగా వేయించాం కదా. ధనియాల పొడి, మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నమాట. దీంట్లోనే ఉల్లిపాయలు వేసి పల్స్లో పెట్టి గ్రైండ్ చేసి తీసుకొద్దాం. మెంతి పౌడర్ను వేసేయండి, ధనియాల పౌడరు, కరివేపాకు పౌడరు ఇవి కూడా వేసి ఈ ఆముదాన్ని కూడా కలిపేయండి. మొత్తం అంతా కలిపేసేయండి. ఇంతేనమ్మా, సింపుల్ గా మెంతి పసుపు. ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా.